Express, an international courier service. పాములకు మానవ జాతికి ఆదిమ కాలం నుంచి కూడా గాఢమైన మైత్రి బంధం ఉంది. చరిత్రలో ఏ కథ తీసుకున్నా పాము ప్రస్తావన లేకుండా సాగదు. కద్రువ నాగమాత, మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు, సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం, సూర్య భగవానుడి రథానికి సర్పమే పగ్గం, అదే ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు, భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతము సర్పమే, శనిదేవుడి చేతిలోని ఆయుధము అదే. సర్పమే మందర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. ఇలాంటి నాగులను పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. నాగేంద్ర, మేము మా వంశం మొత్తం నిన్ను ఆరాధిస్తున్నాం. పొరపాటున తోక తొక్కితే తొలగిపో, నడుము తొక్కితే నావాడనుకో, పడగ తొక్కితే కస్సుబుస్సు మనకు, మమ్ములను భయపెట్టకు తండ్రి అంటూ నాగుల చవితి నాగపంచమికి పుట్టకు ప్రదక్షిణలు నమస్కారాలు చేస్తాం. ఇదంతా నమ్మకం, భక్తి. ఇది ఒక పార్శ్వం. మరో పార్శ్వం వాస్తవంలోకి వస్తే పాము అనగానే మన వెన్నులో వణుకు మొదలవుతుంది. భయంతో బిగుసుకుపోతాం. పాము కాటుకు ఎంతో మంది బలైపోతుంటారు. అది కనిపిస్తే చంపేస్తారు. అయితే ఒక ఊరు ఉంది. ఆ ఊరులో మాత్రం పాములు మనుషులతో సహజీవనం చేస్తాయి. అవి మామూలు పాములు కావు, నాగుపాములు. వాటి కూరల నిండా విషమే, కానీ అవి ఆ గ్రామస్తుల్ని ఏమీ చెయ్యవు. ఒకవేళ పక్క ఊరి వాళ్ళు వచ్చి పొరపాటున వాటిని తొక్కినా కాటు వేయవు. వేసినా ఆ ఊరిలో ఉన్నంతసేపు మీకు విషం ఎక్కదు. పొరపాటున ఊరు దాటామా, పొలిమేరల్లోనే ప్రాణాలు వదిలి నిట్ట నిలువున కుప్పకూలిపోతారు. ఇది నిజమేనా? నిజమే అంటున్నాయి జరుగుతున్న పరిణామాలు. ఎక్కడ ఉంది ఆ గ్రామం? తెలుసుకుందాం. బట్ ఈలోపు యోయో టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన కథనాలు మీకు నిరంతరం అందుతాయి. కర్ణాటక రాష్ట్రం దేవనాగరి జిల్లా సంతిబన్నూరు ప్రాంతానికి సమీపంలో నాగినహల్లి అనే ఒక గ్రామం ఉంది. దేవనాగరి పట్టణానికి సరిగ్గా 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నాగినహల్లి. ఎంతో మంది శాస్త్రవేత్తలు సైతం ఛేదించలేకపోయిన ఓ విశిష్టత కారణంగా ఈ ఊరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఈ గ్రామంలో ఉన్న విశిష్టత ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ గ్రామంలో ఉన్నవారు కానీ ఈ గ్రామానికి వచ్చిన వారు కానీ పాము కాటుకు గురవ్వడం జరగదు. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ తాచుపాములు కుటుంబ సభ్యుల్లా సంచరిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఈ గ్రామంలో ఎవ్వరూ వాటిని చూసి భయపడరు. అసలు నాగినహల్లి అంటేనే తాచుపాముల గ్రామం అని అర్థం. త్రాచుపాములు మనుషులతో కలిసి సహజీవనం చేస్తూ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలోని అనేక మంది ప్రజలు చాలాసార్లు అనుకోకుండా పాము కాటుకు గురైనా వాళ్లకు ఏమీ కాలేదు. పాము కరిచిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నంత వరకు వాళ్లకు ఏమీ కాదు కూడా. ఏ కారణం చేతైనా పాము కాటుకు గురైన వాళ్ళు ఆ ఊరి పొలిమేరల్ని దాటితే మాత్రం మరుక్షణం చచ్చి కింద పడిపోతారు. అంటే పాము కరిచినప్పటికీ ఆ గ్రామంలో ఉన్నంత వరకు వాళ్ళ మీద ఆ పాము విషం పనిచేయదన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుందో కొమ్ములు తిరిగిన ఘనాపాటీలు శాస్త్రవేత్తలకు కూడా అర్థం కావడం లేదట. ఆ క్రమంలో ఎవరైనా ఒక సర్పం కరిస్తే వాళ్ళు ఆ సర్పాన్ని తీసుకెళ్ళి ఆ ఊరి శ్మశానంలో ఉన్న యతీశ్వర స్వామి మంటపం దగ్గర ఉంచుతారు. ఆ గ్రామంలో ఒకవేళ పొరపాటున పాము కరిస్తే మొదట దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళతారట.
అక్కడ స్వామివారి తీర్థాన్ని తీసుకొని మర్నాడు ఉదయం వరకు ఆ గుడిలోనే ఉండిపోతారు. అంతే, ఎక్కిన తాచుపాము విషం నిర్వీర్యం అయిపోయి వాళ్ళు క్షేమంగా బయటపడతారట. ఇంతకీ ఎవరా యతీశ్వర స్వామి? ఆయనకి ఈ పాములకు ఏమిటి సంబంధం అని ఆరా తీస్తే ఓ కథ చెబుతారు అక్కడి ప్రజలు. ఒకప్పుడు ఈ గ్రామంలో యతీశ్వర స్వామి అనే సాధువు ఆంజనేయ స్వామి పరమ భక్తుడిగా ఉండేవాడట. ఆయన ప్రతిరోజు ఉదయం గ్రామంలోని ఇంటింటికి తిరిగి బిచ్చం ఎత్తుకొని ఆపై హనుమాన్ గుడి పరిసరాల్లో విశ్రాంతి తీసుకునేవాడట. ఒకరోజు ఆయన ఇంటింటికి వెళ్ళి బిచ్చం ఎత్తుకుంటుండగా పొదల మధ్యలో పడి ఉన్న ఒక శిశువు కనిపించింది. అది ఒక మగబిడ్డ. అనాథలా పడి ఉన్న ఆ బిడ్డను చూసి ఆ సాధువు హృదయం కరిగిపోయింది. ఫలితంగా ఆయన ఆ బిడ్డను తనతో పాటుగా తీసుకెళ్లి పెంచడం ప్రారంభించాడు. కాలచక్రంలో 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ మగ బిడ్డకు 12 ఏళ్లు నిండాయి. ఒక రోజున ఆ పిల్లవాడిని గుడి వద్ద ఉంచి బిచ్చమెత్తుకోవడానికి ఊరిలోకి వెళ్ళాడు సాధువు. మధ్యాహ్నానికి బిచ్చం తీసుకొని గుడి దగ్గర వచ్చిన ఆయనకి పాము కాటికి గురై చనిపోయి ఉన్న తన పెంపుడు బిడ్డ కనిపించాడు. తన పెంపుడు బిడ్డకు అకాల మృత్యువును కలిగించిన ఆ సర్పం పైన సాధువుకు విపరీతమైన ఆగ్రహం కలిగింది. అమోఘమైన తపశక్తి కలిగిన ఆ సాధువు ఆగ్రహంతో నాగలోకాన్ని పరిపాలించే నాగరాజును శపించాలని ప్రయత్నించాడు. ఆ విషయాన్ని పసిగట్టిన నాగరాజు కన్ను మూసి తెరిచేలోగా తన పరివారంతో సహా పాతాళ లోకం నుంచి ఆ సాధువు ఉన్న ప్రాంతానికి ప్రత్యక్షమై వచ్చాడట. శపించబోతున్న ఆ సాధువు కాళ్ళ మీద పడి పాము జాతి చేసిన పాపాన్ని క్షమించమని వేడుకున్నాడట. అంతేకాకుండా సర్పకాటుకు గురై చనిపోయిన బాలుణ్ణి వెంటనే బతికించాడు. అప్పుడు ఆ సాధువు శాంతించి నాగరాజుతో ఇలా అన్నాడు: ఇకపై ఈ గ్రామంలో నివసించే వారిని ఉన్నవారిని కరిస్తే ఈ గ్రామం దాటనంత వరకు వారిలో ఉన్న పాము విషం శక్తిహీనమవుతుంది అని వరమిచ్చాడట. ఇక అప్పటి నుంచి ఆ ఊరి ప్రజలకు పాముల బెడద లేకుండా పోయింది. ఏ కారణంగానైనా పాము కాటుకు గురైన వాళ్ళు ఆ గ్రామం పొలిమేరలు దాటితే మాత్రమే చనిపోతారు. ఆ తరువాత ఆ సాధువు ఆ గ్రామానికి 4 సరిహద్దుల్లో 4 బండరాలను నాటి వాటిపై ఆయనే స్వయంగా ఇలా చెక్కాడు. ఈ 4 రాళ్ల సరిహద్దుల లోపల ఉండే నాగినహల్లి గ్రామంలో ఉన్నంత వరకు సర్పం చేత కరవబడ్డ ఏ వ్యక్తికి ప్రాణహాని ఉండదు. సర్పం కరిచిన వ్యక్తి వెంటనే గ్రామ పొలిమేరలు దాటిపోయినట్లయితే వారికి మరణం తప్పదు. ఆనాడు యతీశ్వర స్వామి చేత భూమిలో స్థాపించబడ్డ 4 సరిహద్దు బండరాళ్ళు యథాతథంగా ఇప్పటికీ ఈ రోజుకి నిలిచే ఉన్నాయి. అయితే ఆ యతీశ్వర స్వామి ఏ శతాబ్దానికి చెందినవాడో తెలియడం లేదు. ఈ గ్రామంలోని ప్రజలు మాంసాహారం తినకూడదని, సర్పాలను చంపకూడదని ఒక నియమాన్ని ఆ సాధువు ఏర్పాటు చేశాడు. తెలిసి కానీ తెలియక కానీ ఈ గ్రామంలోని వారు ఏదైనా సర్పాలను చంపినట్లయితే తీవ్ర ఫలితాల్ని ఎదుర్కోవలసి ఉంటుందని ఆ సాధువు తన రచనల్లో తెలియజేశాడు. ఆ సాధువు కథ తరతరాలుగా ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అందుతూ ఉంది. ఆయన పెట్టిన నియమ నిబంధనల్ని అక్కడి ప్రజలు ఇప్పటికీ నిష్టగా పాటిస్తూనే ఉన్నారు. ఆ గ్రామంలో దాదాపు 70 ఇళ్ళుంటాయి. ఇళ్ల వెంట తోటల్లోనూ పొదల్లోనూ భారీ పరిమాణంలో ఉండే తాచు పాములు నిరాటంకంగా సంచరిస్తూనే ఉంటాయి. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ఉంటారు నాగినహల్లి గ్రామస్తులు. పాములు కూడా అంతే. జనంతో సంబంధం లేకుండా ఎటు పడితే అటు అవి సంచరిస్తూనే ఉంటాయి. వినడానికి ఇది అబద్ధంలా ఉంటుంది, హేతువాదులకు ఇది కట్టుకథలా అనిపిస్తుంది. కానీ అది మన పొరుగు రాష్ట్రంలో ఉన్న గ్రామం. ఆ గ్రామంలో ఇప్పటికీ ఉన్న యథార్థం. ఆ గ్రామంలో ఉన్నంత వరకు పాము కాటు ఎందుకు వేయదు? వేసినా ఎందుకు విషం ఎక్కదు? ఎవరు ఇప్పటి వరకు దాని సంగతి కనిపెట్టలేదు. ఇప్పటికీ అది ఒక అంతుపట్టని రహస్యం. ఇలాంటి కథనాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.